హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అసెంబ్లీకి ఒకరోజు అటెండెన్స్ వేసుకొని గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేసారు. అయితే అప్పటి నుంచి కూడా మీడియా ముఖంగా ఎక్కడ మాట్లాడినా కానీ మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మేము సాధారణంగా వెళ్ళి మాట్లాడినట్టయితే మా దగ్గర 2 నిమిషాలు మైక్ మాత్రం ఎత్తారు. ఆ 2 నిమిషాల్లో మేము ఏం చెప్పాలనుకుంటున్నాము, ఎటువంటి సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నాము అనేది బయటకు తెలియదు అనేటట్టు చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు మెయిన్‌గా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గాని, లేదనంటే నగరి మాజీ ఎమ్మెల్యే అయిన రోజా కానీ, లేదనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, ఇలా కీలకమైన నేతలందరూ కూడా వాదిస్తున్నారు. మాకు 2 నిమిషాల మైకు సరిపోదు, మాకు ఖచ్చితంగా టైం కేటాయించాలి, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు టైం కేటాయిస్తారు, మాకు మైక్ ఇస్తారని చెప్పి వాదన చేస్తున్నారు. అయితే దానికి ప్రత్యేకించి కూడా బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక కౌంటర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆ కౌంటర్ అనేది చాలా పెద్దగా వైరల్ అవుతుంది. అది ఏంటి అనంటే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచింది 11 మంది, ఒక్కొక్కరికి 2 నిమిషాలు చొప్పున 22 నిమిషాలు, ఇంకొక 3 నిమిషాలు అదనంగా వేసుకున్నా కానీ 25 నిమిషాలు ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టండి అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే 2 నిమిషాలు మైక్ ఇస్తే ఏదైతే వాళ్ళు ఏ సమస్య మీద అయితే స్పందించాలనుకున్నారో, లేదంటే ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు, ఎటువంటి విషయం మీద మాట్లాడాలనుకుంటున్నారు, లేదంటే పబ్లిక్ పాలసీల గురించా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ రాదు. కాబట్టి అందరికీ ఇచ్చిన టైం ఏదైతే ఉందో, అంటే 2 నిమిషాలు చొప్పున 11 మంది ఏదైతే ఉన్నారో 11 రెళ్ళు 22 నిమిషాలు, ఇంకొక 3 నిమిషాలు అదనంగా వేసుకొని 25 నిమిషాలు ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 25 నిమిషాలు మైక్ ఇస్తాం. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి రమ్మనండి అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి అయితే కౌంటర్ వేయడం జరిగింది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే వాళ్ళకి మైక్ ఇస్తారా, మైకు ఎంతసేపు ఇస్తారు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనే దాని మీద పక్కన పెడితే, వాళ్ళు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే, వాళ్ళని అసెంబ్లీలో అవమానిస్తారు. వాళ్ళని అసెంబ్లీలో అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరువు అంతా కూడా పోతుంది. రెండోది కీలకంగా చూసుకుంటే, గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని క్రిమినల్ పాలిటిక్స్ జరిగినాయి, ఇది కాకుండా అవినీతి ఎంత దారుణంగా జరిగింది, ఎక్కడెక్కడ ఏవే స్కాములు జరిగాయి అని చెప్పి ప్రతిదీ కూడా బయటపడుతుంది అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింపతి రాజకీయంగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేదు అనంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చాలా తేల్చి చెప్పడం జరిగింది. అసలు ముందు అసెంబ్లీలకు అడుగు పెట్టినట్లయితే అసలు వాళ్ళు మైక్ ఇస్తున్నారా, మైక్ ఇస్తే ఎంతసేపు ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు, ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నావు, దానికి వాళ్ళ సమాధానం ఎలా వచ్చింది అనేది ఒక క్లారిటీ అనేది రావాలి. కానీ అసలు అసెంబ్లీలోకే వెళ్ళకుండా నాకు మైకే ఎవరు, నాకు మైక్ ఇస్తే మళ్ళీ వెంటనే లాగేసుకుంటారు, 2 నిమిషాలు మైక్ ఇస్తే నాకు సరిపోదు, ఖచ్చితంగా అరగంట సేపు నాకు మైక్ ఇవ్వాలని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత నీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు చేయవలసిన పనేది. అంతే తప్పితే ముందే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆయనే ప్రతిపక్ష హోదా అనేది ఇన్ని సీట్లు ఉంటేనే వస్తుంది, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ప్రతిపక్ష హోదా లాగేసుకోవాలంటే 5-6 స్థానాలు ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారు, నేను వాళ్ళని లాగేసుకున్నట్లయితే ఆ ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఆయనే 11 సీట్లు ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. రాజ్యాంగం ప్రకారంగా చూసుకుంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం అనేది లేదు. పోనీ ఈయన అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడుతున్నాడు అనుకున్నట్లయితే ఆయన ఎక్కడా కూడా కనీసం అసెంబ్లీకి రావడం లేదు. ఎందుకు అనంటే, స్పీకర్ అయ్యన్న పాత్రుడే కానీ, డిప్యూటీ స్పీకర్ అయిన మెయిన్గా రఘురామకృష్ణరాజే కానీ, ఇటువైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కానీ, అటువైపు చూసుకుంటే నారా లోకేష్ కానీ, మెయిన్గా సీఎం చంద్రబాబు నాయుడే కానీ, వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తారు, ఏడిపెత్తారు. తన రాజకీయ భవిష్యత్తులో ఒక మైలురాయి కింద ఒక మచ్చ పడే విధంగా వాళ్ళందరూ కూడా అవమానం చేస్తారని చెప్పి ఈయన భయపడుతున్నాడు. అందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు తప్పితే ఎక్కడా కూడా వీళ్ళకు మైక్ ఇవ్వడం లేదని చెప్పి చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే అసలు అసెంబ్లీలోకి వెళ్ళి ఒక్క సమస్య గురించి అయినా మాట్లాడారా? 2 సార్లు వెళ్ళారు. కేవలం వెళ్ళి అటెండెన్స్ వేసుకొని రావడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత కనీసం మైక్ ఇవ్వలేదంటే ఒక పద్ధతి. దీన్ని బట్టి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అయితే చాలా కీలకంగా చెప్పడం జరిగింది. 25 నిమిషాల పాటు ప్రత్యేకించి కూడా ఆయనకే టైం కేటాయిస్తాం, దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మను, వచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆదినారాయణ రెడ్డి గారు అయితే చాలా బలంగా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సవాల్ని స్వీకరించి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదని చూడాలి. కానీ ఇక్కడున్న తాజా పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే ఆయన ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళరు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన వెళ్ళినా కూడా ఆయన వల్ల కాదు, ఆయనకు చేత కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది.